అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. ఈరోజు వీడియోలో గృహప్రవేశం చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు. గృహప్రవేశం ఎలా చేస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంత శుభమే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సొంతిల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. జీవితంలో కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటిలోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. గృహప్రవేశం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. గృహ నిర్మాణం వాస్తు ప్రకారం పూర్తి అయిన తర్వాత మంచి పాండిత్యం, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజుల్లో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయరాదు. మీ పేరు బలంతో పంచాంగం రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి 4 దిక్కుల్లో పంచలోహముతో చేసిన మత్స్య యంత్రాలను శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలని తొలగించే శక్తివంతమైన 4 మత్స్య యంత్రాలను నవరత్నాలు భూస్థాపితం చేయించాలి. ఆర్థిక స్తోమత లేనివారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి. కొంత ఖర్చుతో కూడుకున్నదైనను 4 వైపులా యంత్రస్థాపితం చేయించుకుంటే వాస్తు దోషాలు, వీధిపోటు దోషాలు, గృహదోషాలు, నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి. మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంటిలో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజైనా కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తే ఆ ఇంటిలో సంతోషం, శాంతి, ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయి అని పండితులు చెబుతున్నారు. గృహ నిర్మాణం పూర్తి అయిన తరువాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు, మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలెను. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేగదూడతో కలిపిన గోవును, నిండు బిందె నీళ్లు ముత్తైదువులు పట్టుకొని మంగళ వాయిద్యాలతో పురోహితుడు ననుస్తున్నది అనుసరించి పూర్ణ కలశాలతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తానికి గృహ సింహద్వారం నుంచి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలెను. గుమ్మానికి గుమ్మడికాయను బలిహారం ఇవ్వాలి. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కలశాలతో దేవుడి పటమును చేతబట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేతపట్టుకొని సింహద్వారమునకు నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. వారు వెనుక ఇతరులు, ముత్తైదువులు నిండు నీళ్ళ బిందె, హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి. అలాగే కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటిది ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం శుభప్రదం.
గృహప్రవేశానికి ముందు ఇంటిలో ఎటువంటి వస్తువులు పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంటిలోకి తీసుకువెళ్ళాలి. గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉంచాలి. కానీ ఇంటికి డోర్లు అమర్చినదే గృహప్రవేశం చేయకూడదు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. చీపురును పట్టుకొని కొత్త ఇంటిలోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంటిలోకి ప్రవేశించడం అని అర్థం. ఈ కారణంగానే కొత్త ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంటిలోకి ప్రవేశిస్తారు. కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంటిలో జంతువులను ఇవ్వటం, వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలైనవి చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితులు వేదమంత్రోచ్చారణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకుముందు నిప్పు వెలగకూడదు. అలాగే ఎటువంటి వంటలు చేయరాదు. కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు. అలా చేస్తే శాస్త్ర విరోధం అవుతుంది. యజమాని గృహప్రవేశ భాగంలో ఇంటిలో గణపతి పూజ, పుణ్యాహవచనము, వాస్తు మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి. వధ్వ పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు, బెల్లం, నవధాన్యాలు మొదలగునవి ఇంటిపై కప్పులో పరిహారం ఇవ్వాలి. వాస్తు హోమం, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకులకు పూజ, గృహ కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత పురోహితునికి యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తిపరిచి వారి యొక్క ఆశీర్వాదమును తీసుకోవాలి. అలాగే కొత్త ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు ధాన్యాన్ని తీసుకొని వస్తారు. ధాన్యంతో కొత్త గృహప్రవేశం చేయటం వలన ఆ ఇంటిలో తిండికి లోటు ఉండదు అని పండితులు చెబుతున్నారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని అంటారు. హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు. కొబ్బరి మొక్కలతో కొత్త ఇంటిలోకి ప్రవేశించటం వలన లక్ష్మీ కటాక్షం, శ్రేయస్సు లభిస్తుంది. కొత్త ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంటిలోనే కొత్త పొయ్యి పైన పాలు కాచి పొంగించే ఆచారం ఉంది. ఇది కొత్త ఇంటికి భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత ఆ పాలతో పరమాన్నం చేసి ఇష్టదేవతలకు నైవేద్యంగా పెడతారు. తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు, అన్నశాంతి కార్యక్రమాలు చేయవలెను. 3 రోజుల పాటు ఉదయం మరియు సాయంత్రం ఇంటిలో దేవుడి మందిరంలో దీపారాధన చేయాలి. యజమాని కుటుంబం తప్పకుండా 3 నిద్రలు వరుసగా గృహప్రవేశం అనంతరం చేయాలి. కొత్త ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు. ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, కంకణాలు, వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు. అలాగే ఈ రోజున పేదవారికి కూడా మీకు చేతనైనంత డబ్బు, భోజనం, దుస్తులు దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే సమస్త సుఖ సౌఖ్యాలు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు. గృహప్రవేశ అనేది దేవతల నుండి దీవెనలు పొందేందుకు, ఇంటిని రక్షించడానికి, సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం. గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం, జ్యేష్టం, శ్రావణం, కార్తీక మాసం, ఫల్గుణ మాసం శుభప్రదం. శుభలగ్నాలు వృషభ, మిథున, కన్య, ధనస్సు, కుంభ, మీన లగ్నాలు శుభం.
శుభవారాలు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు. శుభ నక్షత్రాలు రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త, అనురాధ, పూర్వాషాఢ, ధనిష్ట, శతభితం, ఉత్తరాభాద్ర, రేవతి. శుద్ధి లగ్నంనకు చతుర్థ స్థానం, అష్టమ స్థానం, ద్వాదశ స్థానాల శుద్ధి ఉండాలి. ఈ స్థానంలో ఏ గ్రహము ఉండకూడదు. గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఉచితంగా ముహూర్తము పెట్టించుకుంటే రుణశేషం పెంచుతున్న వాళ్ళు అవుతారు. యథేచ్ఛగా గృహప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనబడవు. ఎన్నో ప్రయోసాలు పడి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి సొంతింటి కల నెరవేర్చుకుంటాము. అంతే ఆరాటంతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు.